కొరమేను కర్రీ చేసుకున్నాం. కొరమేనుకి కావాల్సిన కొరమేను ముక్కలు. దీనికి కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను అంతే, ఇంకేం కలపలేదు. చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్సీ పెట్టుకున్నా, ఫ్లేవర్ బాగుంటుందని. ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి వీటితో స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కళాయి వేడైన తర్వాత ఆయిల్. ఫిష్ కర్రీ ఇక్కడ కొంచెం ఎక్కువే పడుతుంది, లేదంటే అంత బాగుండదు కర్రీ. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. గ్రేవీ ఎక్కువగా ఉంటుందని కొంచెం ఆనియన్స్ నేను ఎక్కువే తీసుకున్నాను, మరీ పులుసుగా కాకుండా గ్రేవీగా ఉండాలని. 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు వెళ్ళం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత, కొంచెం కాదు బాగా వేగితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలతో కలిపేసి కొంచెం బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, ఫిష్ పీసెస్ వేసేసుకున్నాం. నా దగ్గర ఎక్కువ ముక్కలు లేవు, అందుకే చిన్న ముక్కలే పెట్టేసుకున్నాను, తక్కువే ఉన్నాయని. ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు నేను కొంచెం వేస్తున్నాను, కారం కూడా కొంచెం వేస్తున్నాను, 1 స్పూను, 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫిష్ కర్రీ కదా, కారం ఉంటే బాగుంటుంది. చింతపండు